ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా దీనబంధు కాలనీలో ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రం నందు మేము బ్యాగులు, స్లేట్లు మరియు బల్పాలు పంపిణీ చేయడం జరిగింది. మరియు వాసవి క్లబ్ ఆధ్వర్యంలో బుక్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వాసవి క్లబ్ మెంబర్స్కు మరియు ఉప్పల రమేష్ గారికి, చందు గారికి, మరియు ఇమ్మడి రవికుమార్ గారికి, పుస్సా శివశంకర్ గారికి, మరియు మేము ఎటువంటి ప్రోగ్రాం చేసినా ముందుండి అది యూట్యూబ్లో ప్రసారం చేస్తున్నటువంటి T6 టీవీ న్యూస్ వారికి, మరియు ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న అంగన్వాడీ కేంద్రంకి కూడా నా ధన్యవాదాలు. నేను ఒకటే కోరుకుంటున్నాను దేవుడికి, ఏంటంటే ఇటువంటి మళ్ళీ నాకు ఒక 2 సంవత్సరాల నుంచి ఇటువంటి ప్రోగ్రాం చేయడం జరిగింది. మళ్ళీ వచ్చే సంవత్సరానికి ఇంకొంచెం ఎక్కువ సంఖ్యలో ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయాలని, ఆ శక్తి నాకు దేవుడు ఇవ్వాలని కోరుతున్నాను. ధన్యవాదాలు. నేను చేసిన సాయం ఇలా థ్యాంక్స్తో అంతమైపోకూడదు. మీరు ఎవరికైనా ముగ్గురికి సాయం చేయండి, ఆ ముగ్గురిని మరో ముగ్గురికి సాయం చేయమనండి, వాళ్ళని అలా కంటిన్యూ అవ్వమనండి. ముగ్గురికే కదా సార్, తప్పకుండా చేస్తా. ఏంటమ్మా ఏమన్నా? మీరు కూడా ఇంకో ముగ్గురికి హెల్ప్ చేసి ఆ ముగ్గురిని ఇంకో ముగ్గురికి హెల్ప్ చేయమని చెప్పండి. విద్యార్థిని అడుగు, అది విజయానికి ముందడుగు. విద్యార్థిని అడుగు, అది విజయానికి ముందడుగు. నవ సమాజ నిర్మాణానికి పునాది వయ్యే ముందడుగు. విద్యార్థిని అడుగు, అది విజయానికి ముందడుగు. నేతల ఆశల ఆశయాలకు ఆహుతి నీవు కావద్దు. సర్వం నీవే అనుకున్న నీ తల్లి కడుపును కొయ్యొద్దు. నేతల ఆశల ఆశయాలకు ఆహుతి నీవు కావద్దు. సర్వం నీవే అనుకున్న నీ తల్లి కడుపును కొయ్యొద్దు. 100 మందిలో ఒక్కడివైతే దక్కేటి విలువ ఏముంది? 100 మందికి మార్గం చూపే మార్గదర్శికే విలువుంది. విద్యార్థిని అడుగు, అది విజయానికి ముందడుగు. గజ్జి సాయి బర్త్డే సందర్భంగా మన జెడ్సీ గారి కుమారుడైనటువంటి గజ్జి ఉపేందర్ గారి కుమారుడైనటువంటి వారి పుట్టినరోజు సందర్భంగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ జగద్రుట్ట గ్రేటర్ వారి సమక్షంలో వారు ఈ కార్యక్రమము నిర్వర్తిస్తున్నారు. ఇట్టి కార్యక్రమము మన దీనబంధు కాలనీ కూగుట్పల్లిలో ఉన్నటువంటి అంగన్వాడీ పిల్లలకు వారు మన బ్యాగులు మరియు పలకలు, బల్పాలు, చాక్లెట్లు, బిస్కెట్లు ఇవ్వడం జరుగుతుంది. వారు ఇదేసారి కాకుండా ఇంతకుముందు కూడా మన వాసవి క్లబ్ ద్వారానే జరపడం జరిగింది. వారికి, వారి కుటుంబానికి, సాయి గారికి మా వాసవి క్లబ్ వారి తరఫున మన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాము. వారి కుటుంబంలో ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని చెప్పని ఆ అమ్మవారిని కోరుకుంటున్నాం. జై వాసవి మాతాకి జై. జై దుర్గా మాతాకి జై. ఈరోజు మన రీజన్ 8 జోన్ చైర్పర్సన్ అయినటువంటి గజ్జి ఉపేందర్ గారి అబ్బాయి గజ్జి సాయి కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా గ్రేటర్ జగద్గిరిగుట్ట వాసవి క్లబ్ వాళ్ళని అనుసంధానం చేసుకొని ఇక్కడ దీనబంధు కాలనీలో ఉన్నటువంటి అంగన్వాడీ స్కూల్లో చిన్న పిల్లలకి వాళ్లకు అవసరమయ్యే రాసుకోవడానికి పలక, బలపం, అలాగే అవి పెట్టుకోవడానికి బ్యాగు, ఈ రోజుకు అవసరం పడే స్నాక్స్ కూడా పుట్టినరోజు సందర్భంగా వితరణ చేయడం జరుగుతుంది. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ద్వారా గజ్జి సాయి కుమార్కి ప్రత్యేక హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. అలాగే అంగన్వాడీ స్టాఫ్ తరఫున కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి రీజన్ 8 రీజనల్ సెక్రటరీ అయినటువంటి ఉప్పల్ రమేష్ గుప్తా గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ, అలాగే ఈ కార్యక్రమానికి సహకరించిన పెద్దలందరికీ, అలాగే ఈ కార్యక్రమానికి
ముఖ్య అతిథిగా పాల్గొనడం కూడా మనకు సంతోషకరం. దానికి జోన్ చైర్పర్సన్ ఎలాగో వాళ్ళ అబ్బాయి పుట్టినరోజే కాబట్టి తను కూడా గజ్జి ఉపేందర్ గారు హాజరు కావడం జరిగింది. అలాగే గ్రేటర్ జగద్గిరిగుట్ట వాసవి క్లబ్ అధ్యక్షుడు ఇమ్మడి రవికుమార్ గారు కూడా ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలలో ముందుకు వస్తూ తన వంతు సహాయ సహకారాలు కూడా అందిస్తున్నందుకు చాలా సంతోషం. దీనికి రీజన్ 7 జోన్ 3లో ఉన్నటువంటి షాపూర్ నగర్ వాసవి క్లబ్ అధ్యక్షుడిని నన్ను కూడా ఆహ్వానించడం చాలా సంతోషం. వీరందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే గ్రేటర్ వాసవి క్లబ్ గ్రేటర్ జగద్గిరిగుట్టకి వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి బుస్సా శివశంకర్ గారు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా నెరవేరుస్తున్నందుకు వారికి మరొక్కసారి ప్రత్యేక ధన్యవాదాలు. అంగన్వాడీ స్కూల్ టీచర్లకి, ఇక్కడ ఉండే స్టాఫ్కి నా యొక్క విన్నపం ఏంటంటే, చిన్న పిల్లలకి ఏదైతే పౌష్టికాహారం అందుతుందో అది వాళ్ళకు సక్రమమైన రీతిలో వాళ్ళకి అందించి, అలాగే వారి పేరెంట్స్కి కూడా వీళ్ళు అవేర్నెస్ చేసి వాళ్ళని కూడా ఇంటి దగ్గర కూడా పిల్లల్ని యథేచ్ఛగా కాకుండా స్వతంత్రంగా చేసే కార్యక్రమాలు చేయనియాలా. కాకపోతే వీధి కుక్కల బెడద చాలా అయింది కనుక ఇంటి దగ్గర కూడా మీ పిల్లల్ని మీరు జాగ్రత్తగా కాపాడుకునే ప్రయత్నం చేయాలి. స్కూల్లో మాత్రం, అంగన్వాడీ స్కూల్లో మాత్రం ఈ స్టాఫ్ అనే వాళ్ళు మెయింటైన్ చేస్తారు, కానీ ఈ 5 గంటల తర్వాత మిగతా గంటలంతా ఇంటి దగ్గరే ఉంటారు. కాబట్టి పేరెంట్స్ కూడా వీధి కుక్కల బారిన పడకుండా పిల్లల్ని జాగ్రత్తగా పెంచాలని. ఎందుకంటే నేటి బాలురే రేపటి భారత పౌరులు. అందరినీ కూడా జాగ్రత్తగా చూసుకోవడం మన విధి కర్తవ్యం. కాబట్టి అందరికీ నా యొక్క విన్నపం. జై వాసవి, జై హింద్. జై వాసవి, జై వాసవి. ఈరోజు మా సాయి కుమార్ పుట్టినరోజు సందర్భంగా ఈ అంగన్వాడీ స్కూల్లో దీనబంధ కాలనీ కుక్కడపల్లిలో ఈ బ్యాగులు పంపిణీ, పలకలు పంపిణీ, బల్పాలు, వాటికి కావాల్సిన ఆహారం ఇస్తున్నందుకు మా కుమారుడైన సాయి కుమార్ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. జై ఉపేందర్ పుత్రుని సాయి కుమార్ గారి జన్మదిన సందర్భంగా వాసవి క్లబ్ ఆధ్వర్యంలో మన పెద్దలు, వాసవి క్లబ్ పెద్దలు అందరూ వచ్చి ఆయనను ఆశీర్వదించి ఈ యొక్క కార్యక్రమానికి ఈ అంగన్వాడీ పిల్లలకు ఒక దినరూపేణ పలక స్లేట్స్ కానీ, బ్యాగులు కానీ, పౌష్టిక ఆహారం కానీ, చాక్లెట్ల రూపంలో ఆయన యొక్క సందర్భంగా ఇటువంటి వస్తువులు పంపిణీ చేసినందుకు వారి కుటుంబాలకు మేము శుభాకాంక్షలు తెలుపుతూ ఇటువంటి యొక్క కార్యక్రమాలకు ఎన్నో జరపాలని, వాళ్ళు ఆయురారోగ్యంగా ఉండాలని, ఆ తల్లి దయ వాళ్ళ మీద రావాలని, ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చాలా చేయాలని కోరుకుంటూ మా వక్త, మా ప్రెసిడెంట్ అయిన చందు గారు బ్రహ్మాండంగా వక్త రూపంలో బ్రహ్మాండంగా అదిరిపోయేటట్టు చెప్పిండు. ఆ యొక్క పౌష్టికాహారం కానీ అంగన్వాడీ టీచర్లు కూడా వాళ్ళకు సరైన టైంలో మంచిగా అందించి వాళ్ళని కూడా మంచిగా చూసుకోవాలని, బయట వ్యవహారం కూడా ఏంటంటే కుక్కలు దాడి అని చెప్పిండు. వాస్తవంగా అది కూడా చాలా డేంజర్గా ఉన్నది. తల్లిదండ్రులు కానీ టీచర్ కానీ బాధ్యతగా వహించి వాళ్ళను క్షేమంగా పంపేటట్టు వచ్చేటట్టు చూసుకోవాలని మనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా క్లబ్ ఇంటర్నేషనల్ మన వాసవి క్లబ్ జయదిగడ్డ వారికి ధన్యవాదాలు తెలుపుతూ ముగించుకుంటున్నాను. రవికుమార్ గారు తన అమూల్యమైన సందేశాన్ని ఒక 2 నిమిషాల్లో ఇస్తాడని వేడుకుంటున్నాను. జై వాసవి. జై వాసవి. ఈరోజు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ జనరల్ చైర్ పర్సన్ అయిన గజ్జి ఉపేందర్ గారి కుమారుడు సాయి కుమార్ బర్త్డే సందర్భంగా ఇక్కడ అంగన్వాడీ స్కూల్ పిల్లలకు అలా తోచిన సాయం కొద్ది ఏదోటి సాయం చేశారు. అలాగే కంటిన్యూ చేయాలని, ఆయన ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనసారా దీవిస్తున్నాం. పెద్దలందరికీ నమస్కారం. తోటి తల్లిదండ్రులకు అందరికి కూడా నా నమస్కారము. నేను దీనబంధు కాలనీ 2 అంగన్వాడీ సెంటర్లో టీచర్గా పనిచేస్తున్నాను. ఉపేందర్ అన్న గారి వాళ్ళ అబ్బాయి సాయి బర్త్డే సందర్భంగా ఇంతకుముందు కూడా అంగన్వాడీలో వాళ్ళ బాబు బర్త్డేకు పలకలు,
బలపాలు ఈ విధంగా పిల్లలకు ఇచ్చారు. ఇంతకుముందు తల్లులకు, గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం రూపంలో హార్లిక్స్, యాపిల్స్ ఇలా కూడా ఇచ్చారు. ఈ రోజు మళ్ళీ ఆ అబ్బాయి బర్త్డే సందర్భంగా చిన్నపిల్లలకు స్లేట్లు, బ్యాగ్లు, చాక్లెట్లు, స్లేట్ పెన్సిల్స్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది. ఆ సాయి కృప వలన ఈ పిల్లల అందరి ఆశీర్వాదంతో, మా అందరి ఆశీర్వాదంతో ఈ బాబు ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి. ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విరమించుకుంటున్నాను. ఏ నిమిషం నీ కోసం ఆగదు సోదరా, సందేశం ఇస్తుంది సమయం నీకేరా. ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా, సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా. నడవాలి గెలవాలి నీ కొరకే నీవు, కాదేది అనుకుంటే నీకేది బరువు. నీ విజయాలే ఓ చరిత్రలై రేపటి తరముకు పునాదిగా. ఏ నిమిషం నీ కోసం ఆగదు సోదరా, సందేశం ఇస్తుంది సమయం నీకేరా. ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా, సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా. ఎగతాళి ఎదురే పడినా, అవమానం నిన్ను ఆపినా, ఆగిపోక అడుగేస్తే కదా శిఖరంలా నిలిచేది నీవు. అడ్డంకులు ఎన్ని వచ్చినా, అలసత్వం నిన్ను చేరినా, తలబడుతూ నిలబడితే కదా సమరంలో గెలిచేది నీవు. ప్రయత్నమే నీ తోడుంటే ఎదురే ముందిరా, ప్రపంచమే నీ మాటంటే వినదా ముందరా. ఆ రోజే ఈ లోకం మొత్తం నీ వెంటే అడుగులు వేయగా. ఏ నిమిషం నీ కోసం ఆగదు సోదరా, సందేశం ఇస్తుంది సమయం నీకేరా. ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా, సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా. విసిరే నవ్వులు, నిన్ను హేళన చేసే మాటలు, ఆపలేవు నీలో ఉన్న పోరాడేటి ధైర్యాన్ని. నీ కోసం చేసే కుట్రలు, నీపైనే వేసే నిందలు, దాచలేవు నీతో ఉన్న కొట్లాడేటి స్థైర్యాన్ని. ఈ శక్తిని మనలో నింపే మాటలు కావాలి, ఆ వేదిక ఉన్నది పదరా ముందుకు సాగాలి. గంప నాగేశ్వరరావు గారి ఇంపాక్ట్ తో నడవాలి. ఏ నిమిషం నీ కోసం ఆగదు సోదరా, సందేశం ఇస్తుంది సమయం నీకేరా. ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా, సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా. నడవాలి గెలవాలి నీ కొరకే నీవు, కాదేది అనుకుంటే నీకేది బరువు. నీ విజయాలే ఓ చరిత్రలై రేపటి తరముకు పునాదిగా. ఏ నిమిషం నీ కోసం ఆగదు సోదరా, సందేశం ఇస్తుంది సమయం నీకేరా. ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా, సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా. ఏ నిమిషం నీ కోసం ఆగదు సోదరా, సందేశం ఇస్తుంది సమయం నీకేరా. ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా, సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా. నడవాలి గెలవాలి నీ కొరకే నీవు, కాదేది అనుకుంటే నీకేది బరువు. నీ విజయాలే ఓ చరిత్రలై రేపటి తరముకు పునాదిగా. ఏ నిమిషం నీ కోసం ఆగదు సోదరా, సందేశం ఇస్తుంది సమయం నీకేరా. ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా, సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా.
ఎగదాలి ఎదురే పడినా అవమానం నిన్ను ఆపినా ఆగిపోక అడుగేస్తే కదా శిఖరంలా నిలిచేది నీవు అడ్డంకులు ఎన్ని వచ్చినా అలసత్వం నిన్ను చేరినా తలబడుతూ నిలబడిదే కదా సమరంలో గెలిచేది నీవు ప్రయత్నమే నీ తోడుంటే ఎదురే ముందిరా ప్రపంచమే నీ మాటంటే వినదా ముందరా ఆ రోజే ఈ లోకం మొత్తం నీ వెంటే అడుగులు వేయగా ఏ నిమిషం నీ కోసం అప్డేట్స్ కోసం 360 న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.